అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని మస్క్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్కు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. డోస్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్క్ను డోస్ శాఖ సారథిగా నియమించారు. వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా డోస్ విభాగం పనిచేసింది. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవటం వెనుక ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చిపెట్టారు. ప్రచార బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. అందుకు ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన ప్రభుత్వంలో మస్క్కు కీలక బాధ్యతలు అప్పగించారు డొనాల్డ్ ట్రంప్. డోస్ శాఖను తన చేతిలో పెట్టారు. ఈ శాఖ ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది. మస్క్ డోస్ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా కోతలు విధించి నిధులను మిగిల్చారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఓ బిల్లుకు రూపకల్పన చేయగా దానికి భారీగా నిధులు కావాల్సి ఉంది. ఆ బిల్లు కారణంగా అమెరికాలో ద్రవ్యలోటు పెరుగుతుందని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న మదుపరులు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారు. ఆ బిల్లుపై వ్యతిరేక గళం వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి రావడంతో ద్రవ్యలోటు పెరుగుతుందని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి అనే డోస్ ఆశయాలకు ఆ బిల్లు గండి కొడుతుందని మస్క్ భావించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోస్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ తీసుకొచ్చిన బిల్లుతోనే ఎలాన్ మస్క్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.